విటిలైగో అంటే బొల్లి మచ్చలకు విటిలైగోకు కారణాలు మరియు చికిత్స అట. కొందరికి శరీరంపై తెల్లని మచ్చలు వస్తాయి. వీటిని విటిలైగో లేదా బొల్లి మచ్చలు అని అంటారు. మన దేశంలో విటిలైగో వ్యాప్తి 0.25% నుంచి 4%గా వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH పేర్కొంది. బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఈ మచ్చలు రావచ్చు. మన శరీరం గోధుమ రంగులో ఉండడానికి మెలనిన్ కారణం. మెలినోసైట్లు మెలనిన్ను ఉత్పత్తి చేస్తాయి. చర్మంలో మెలినోసైట్లు తగ్గిపోవడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు మన రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని కొన్ని భాగాలపై దాడి చేస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో మెలినోసైట్లు దెబ్బతిని తెల్లని మచ్చలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. జన్యుపరమైన సమస్యలు, విపరీతమైన ఒత్తిడి, మధుమేహం, రక్తహీనత కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని డాక్టర్లు చెప్తున్నారు. విటిలైగో అంటే బొల్లి మచ్చల్లో రకాలు. లిప్ టిప్ విటిలైగో అంటే పెదాలు, చేతి, కాలి వేళ్లపై వస్తుంటుంది. ఇంకొకటి సెగ్మెంటల్ విటిలైగో అంటే ఇది శరీరంలోని ఏదో ఒక భాగంలో కనిపిస్తుంది. ఇంకోటి జనరలైజ్డ్ విటిలైగో అంటే మెలినోసైట్లు దెబ్బతినడంతో చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది. ఇంకొకటి మ్యూకోసల్ విటిలైగో. ఈ తెల్ల మచ్చలు పెదాలకు లోపలి వైపు మరియు జననాంగాల లోపలి వైపు వస్తే దీనిని మ్యూకోసల్ విటిలైగో అంటారు. కొందరు ఈ మచ్చలు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయని భయపడుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్లు వెల్లడించారు. చికిత్స. బొల్లి మచ్చలు నివారణకు మాత్రలు, క్రీమ్లను డాక్టర్లు ఇస్తుంటారు. ఇవి శరీరంపై కోల్పోతున్న రంగులు అడ్డుకునేందుకు సహాయపడతాయి. కొందరికి UV థెరపీ చికిత్స సూచిస్తారు. మచ్చలు ఉన్న ప్రాంతంలో అల్ట్రావైలెట్ కాంతితో చికిత్స చేస్తారు. స్కిన్ గ్రాఫ్టింగ్. శరీరంలో ఇతర భాగాల్లోని చర్మాన్ని తొలగించి తెల్లని మచ్చలు ఉన్న చోట చికిత్స ద్వారా అమరుస్తారు. తెల్ల మచ్చల వ్యాప్తి ఆగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే ఈ చికిత్స చేస్తారు. లేకుంటే ఈ సర్జరీ వల్ల ఉపయోగం ఉండదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స తర్వాత కూడా మళ్ళీ ఈ తెల్ల మచ్చలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ మచ్చలకు అడ్డుకట్ట వేయాలంటే ముందే గుర్తించి డాక్టర్లను సంప్రదించడం మేలని సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం వే2 న్యూస్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్.